ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మిల్క్ గ్లాస్ ఇవ్వాలి. నీళ్ళడిగినప్పుడే పాలు కూడా అడగొచ్చు కదమ్మా, కానీ అలా అడగరు. చూడండి, నేను ఇంటికొచ్చినప్పుడు అనుష్కలాగా బొద్దుగా ఉండేదాన్ని. ఇప్పుడు తిని పారేసిన ఐస్ ఫ్రూట్ పుల్లలా అయిపోయాను. ఇదంతా మీ వల్ల కాదా? గౌరీ, చెవి తెగిన మేకల ఏంటి నీ గోల? అంతా వినే ఉంటారుగా, మళ్ళీ గోళా 1000 వాలా అంటూ అడగడమేంటి బాబు? ఇలా సింగిల్ పేమెంట్ ఇచ్చి ఒక్కదానే 24 అవర్స్ సర్వీస్ చేయమంటే కుదరదు. అర్జున్, పాపం దాని ప్రాబ్లం ఏంటో నీకు అర్థమైందా? అర్థమైందమ్మా, జీతం హైక్ అడుగుతుంది. అయ్యో స్వామి, మీకో దండం. నేను హైకో లైకో అడగట్లేదు బాబు. ఉన్న పనులన్నీ నా మీద తోసేయకుండా మీ సొంత పనులు, చిన్న చిన్న పనులు చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకోమంటున్నా. గౌరీ, నీ మాటలు ఓవర్గా అనిపించట్లేదా? ఈ 2-3 రోజులంటే కావేరి ఉండడం తగ్గింది. అంతకు ముందు ఇంట్లో మొత్తం కావేరే కదా చూసుకుంది. ఏం చూసేది బాబు? ఇంటి బయట ముగ్గేయడం దగ్గర నుంచి ఇంటి లైట్లు ఆపేంత వరకు తనే చేసింది. అంటే నేను వేరే పనులు చేసేదాన్ని కాదా? వేరే పనులా? ఇంకేముంటాయి? వంట. నిజం చెప్పు, కావేరి వంట కంటే నీ వంట బాగుంటుందా? కాబట్టి సైలెంట్గా ఉండు. కావేరి అన్ని పనులు చేస్తుంది, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. అంటే నేనేం చూసుకోనా? చూసుకుంటావు, కావేరి కంటే ఇంత తక్కువ. అయితే కావేరీనే చేసుకోండి, తనే బాగా చూసుకుంటుంది. గౌరీ, ఏమన్నా? అదే బాబు, చూసుకోండి అని. నువ్వేమన్నావో నాకు అర్థమైందిలే, కానీ నీ పని నువ్వు చూసుకో. అమ్మా, టాబ్లెట్స్ వేసుకొని పడుకో. సరే నాన్న. అమ్మా, అర్జున్ బాబుని చూసారా? కావేరి గురించి ఎంత గొప్పగా చెప్పారో. కావేరి గురించి కాబట్టి సరిపోయింది. ఇంకో విషయంలో అర్జున్ బాబుతో నేను ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? నా చెంపలు పగిలిపోవు. లోపల ఎంతో ప్రేమ, ఇష్టం ఉంటే గాని ఇలాంటి మాటలు అలా బయటకొస్తూ ఉంటాయమ్మా. కాబట్టి ఇంక మీరు ఫిక్స్ అయిపోండి. అర్జున్ బాబుతో కావేరియే నా భార్య అని చెప్పించే బాధ్యత నాది. ముందు మీరక్కడ కావేరి నొప్పించండి. మీరు వెళ్ళొచ్చేలోపు అర్జున్ బాబుతో కావేరియే నా భార్య అని మీతో చెప్పించే బాధ్యత నాది. సరేనా? గౌరీ, ఎంత మంచి మాట చెప్పావే. నీ నోటి మాట నిజమవ్వాలే కాని ఆ నోరు తీపి చేసి నీకో చక్కటి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేస్తాను. చీ పోండమ్మా, మీరు మరీను. అబ్బో, ఏంటే అర్జున్ పెళ్లి గురించి అంత రెచ్చిపోయావు? ఇప్పుడు నీ పెళ్ళనగానే అన్ని వంకర్లు తిరిగిపోతున్నావు. అబ్బా, ఇది సిగ్గమ్మగారు. ఆ మాట చెప్పాలి కదే. అమ్మగారు,
కావేరి ఇది? ఏంటి ఫీల్? నా మనసు కుదురుగా ఉండడం లేదు. ఆఖరికి నువ్వు క్యాజువల్గా గుర్తొచ్చినా సరే ఈ గుండెందుకో పూలవనంలా మారిపోతుంది. ఎందుకిలా? ఎందుకు ఎందుకు ఇంత ఇష్టంగా మారిపోయావు? అసలు నా మనసులో ఏముంది? ఏముందో చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను కావేరి, నువ్వు నాతో ఉంటేనే ఈ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నో డౌట్, ఇట్స్ కన్ఫర్మ్. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పరాయి మొగంతోని గిట్ల షాపింగ్లు తిరుగుతుంటే ఏం మంచి పద్ధతి కాదని నీకు అనిపించలేదా? నేను నిన్ను ఆడికి పంపించింది బోనమ్మకి వైద్యం గురించి చూసుకుంటావని మాత్రమే. కాని నువ్వు చేస్తుందేంది? ఇప్పటి సంధి నువ్వు అర్జున్ బాబు ఇంటికి పోయేదే లేదు. ఆడ పనిచేసేదే లేదు. నేనేం తప్పు చేశాను? అమ్మకి నేను ఎందుకు ముందు లెక్క కనిపించట్లేదు? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పరిస్థితుల్లో భువనమ్మని వైద్యం కొరకు నేనెట్లా తీసుకుపోవాలి? అమ్మని కాదని ఈ గడప దాటగలదా? లేదు, నాతోని కాదు. అమ్మా నా మూలంగా బాధపడడు గది నాతోని కాదు. భువనమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకునడు నాతోనిక కాదు. ఈ టైంలో భువనమ్మని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నిద్రపోతూ ఉంటది. వాయిస్ మెసేజ్ పెడతా, పొద్దుగాలని చూసుకుని అర్థం చేసుకుంటది. అమ్మా, ఊరికి పోయే ఈ టైంలో నేను గిట్లా మెసేజ్ పెడుతున్నా అని తప్పగా అనుకోకుర్రి. నేను మీతోని కలిసి శివపురం వచ్చే పరిస్థితిలో లేను. మీతోని గౌరీని తీసుకుపోర్రి. మాట తప్పుతున్నందుకు మన్నించర్రి. గౌరీ, 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 వెళ్ళి లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టు. బయలుదేరాలి కదా, నాకు కాస్త ఆఫీస్లో పని ఉంది. వెళ్ళి త్వరగా తీసుకురా. అలాగే బాబు. ఏ ప్రియా, ఏంటి ఇంత ఎర్లీగా వచ్చావు? అత్తే ఊరెళ్తుంది కదా, సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను బావా. ఓకే ఓకే, జస్ట్ అ మినిట్. హలో, యా